నాగేశ్వరం మీద తన వరుస దాడి అవుతున్నాయి. మీ పార్టీకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. మీ పార్టీ ఒక్క విషయం చెప్తున్నాను. ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని నేనే ఉన్నాయి ఎవరైనా ఆయన దృష్టికి వచ్చిన అంశాన్ని ఆయన చెప్పారు. కాదని ఖండించుకోండి. అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆయన మీద వచ్చి దాడి చేస్తాను. ఎస్, నాకు కూడా తెలిస్తే నేను కూడా చెప్తాను. ఈ విషయం నాకు తెలిసింది అడబాగట, ఇది ఇలా జరిగిందట. మొన్న ఇది ఇలా జరిగిందంటే నాకు కూడా తెలిసింది ఈ విషయం. దాన్ని నువ్వు కాదని చెప్పి ఖండించుకో. ఏమైనా అసభ్యమైన భాష మాట్లాడి, లేకపోతే లాంగ్వేజ్ ఏదైనా తప్పు మాట్లాడి, భాషలు ఏమైనా పొరపాటు మాట్లాడి లేదు, ఇది నువ్వు మీ పార్టీ ప్రశ్న పెట్టి ఇది ఎక్కడ జరగలేదు. నాగేశ్వర గారు ఒక పెద్ద మనిషి, ఒక ఎమ్మెల్సీ, ఒక ప్రొఫెసరు, ఆయన తెలియని విషయాన్ని ఇది మాట్లాడకూడదు. దయచేసి పెద్ద మనసుతో దాని మీద విత్డ్రా చేసుకొని కోరుతున్నాం అంటే బాగుంటుంది. అది సాంప్రదాయం, పత్రికా సాంప్రదాయం, ఒక సొసైటీ సాంప్రదాయం అది. అంతేగాని ఎంతమంది పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎంతమంది భయం పెట్టి ఎంతమంది చేస్తారు మీరు? నేనైతే దానికి ఏమి ఇష్టం. అసలు మీ పార్టీకి సంబంధించిన పేరు గుర్తు రెండు మార్చేస్తున్నారు. ఎవడి పార్టీ మాత్రం ఎవడి పార్టీ చెప్పడం ఏంటి? చంద్రబాబు నాయుడు కంటే మోసగాడు, మాయగాడు మేనేజ్మెంటు దీనికంటే ఉన్నవారు ఎవరు చెప్పు? దాన్ని ఆ పార్టీ పెట్టాలి. ఒక మాయ పార్టీ, మోసం పార్టీ, చెప్పిన మాట చేయని పార్టీ అని ఈ మూడిట్లో ఏదో పేరు తీసుకుని ఆ పేరు చేయాలి. కానీ ఇవాళ ఉన్న మాట రేపు ఉండదు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటను చెప్పాడు చెప్పండి? కన్ను తీసుకొని అంత మోసగారి అంత మాయం చేసి దగా చేసిన ఉందా ప్రజాస్వామ్యంలో? అలా మా గురించి చెప్పేది, మా గురించి మాట్లాడేది అంతా. ఇంకా అంతేనా? ఓకే. ఓకేనా? ఏంటి